మీనా నగలు మనోజ్కి ఇచ్చిన ప్రభావతిని బయటకు గెంటేసిన సత్యం. ఇంతకు ఏం జరిగింది? అసలు మీనా నగలు మనోజ్కి ఇచ్చిన విషయం సత్యానికి ఎలా తెలిసింది? మరి ప్రభావతిని బయటకి గెంటేయడమేంటి సత్యం? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మనోజు మోసపోయాడన్న విషయం తెలుసుకున్నాడు కదా. అలా తెలుసుకున్న మనోజ్ ఇంటికి వచ్చి ప్రభావతిని కాస్త కాళ్ళు ఏళ్ళు పట్టుకుని బ్రతిమాలేసరికి ప్రభావతి ఎంత తిట్టుకున్నా ఏం చేసినా ముద్దులు కొడుకే కదా. తప్పు చేసినా వాడే కరెక్ట్ అని ఫీల్ అయ్యే రకం. అలాంటిది వాడికి సహాయం చేయకుండా ఉంటుందా? ఇప్పుడు నేను ఏం చేయగలనరా, ఇంతకీ ఎంత పోగొట్టావు అనేసరికి 4 లక్షలు అనగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. 4 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలరా నేను? బుద్ధి జ్ఞానం ఉందా? అసలు ఏ పని చేసినా సరిగ్గా చెయ్యవా అంటూ తిట్టడం కొట్టడం చేస్తుంది. నువ్వు కొట్టినా తిట్టినా ఇప్పుడు రోహిణికి 1,00,000 రూపాయలు లాభం వచ్చిందని చెప్పానమ్మా. నువ్వు తిట్టినా పర్వాలేదు, కానీ రోహిణి చీ అంటే నేను తట్టుకోలేనమ్మా. పైగా నన్ను వదిలి వెళ్ళిపోతుందేమోనని భయంగా ఉంది అని చెప్పనేసరికి ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తేవాలరా అని చెప్పాను. కానీ నగలున్నాయి కదా అనగాని ఏంటి హారాలు నెక్లెస్లు ఏమన్నా నాకు చేయించి పడిపోయారనుకుంటున్నావా నువ్వు మీ నాన్నను? ఎక్కడి నుంచి తేవాలి? నా దగ్గర ఏమీ లేదు. నా ఒంటి మీద ఉన్న బంగారం తప్ప అని చెప్పాను. కానీ మీనా బంగారం ఉంది కదా అని చెప్పాను. కానీ ఏంట్రా పోయి దాని బంగారం అడుగుతున్నావు? దాని బంగారం గనక తీసుకున్నామన్న విషయం తెలిసిందే అనుకో, బాలు నిన్ను నన్ను కలిసి రోడ్డు మీద పెట్టి అంగట్లో అమ్మేస్తాడు అని చెప్పాను. కానీ వాడికి తెలిసే లోపే ఏదో ఒకటి చేసేద్దామమ్మా అని చెప్పనేసరికి ఇంటి కాగితాలు ఇవ్వనంటున్నావు, అట్లీస్ట్ బంగారమైనా ఇవ్వమ్మా అనగాని నా ఇంట్లోనే నన్ను దొంగని చేయమంటున్నావా? వెళ్ళు తెస్తాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త ప్రభావతి రూమ్లోకి వచ్చి గబగబా నగలు తీసుకుని బయటకు వస్తుంది. వచ్చేసరికి మీనా కూడా బాలు కోసం చేప ముక్కలు తీసుకురావడానికి వెళ్ళింది కదా. సో ప్రభావతి వెనక్కి చూసుకుంటూ వచ్చి మీనాకి డాష్ ఇచ్చేసరికి మీనా చేతిలో ఉన్న కవరు నల్ల కవరే, ఇటు ప్రభావతి చేతిలో ఉన్న కవరు నల్ల కవరే. 2 నల్ల కవర్లు అవ్వడంతో ప్రభావతి కాస్త నగలు ఉన్న కవర్ తీసుకోవడం మానేసి చేప ముక్కల కవర్ తీసుకుంటుంది. అదే తీసుకెళ్ళి బయట ఉన్న మనోజ్ కాడికి ఇచ్చేస్తుంది. ఇచ్చేసేసరికి మనోజ్ కాస్త అవి తీసుకెళ్ళి చూసుకోవాలి కదా. వాడు గుడ్డెద్దు చేలోబడినట్టుగానే తీసుకెళ్ళి ఏకంగా మార్వాడి షాప్లోనే చేప ముక్కలు పోసేసరికి ఏంటయ్యా చేప ముక్కలు తాకట్టు పెట్టుకుని నీకు డబ్బులు ఇవ్వాలా ఏంటి అని చెప్పనేసరికి కాదు మారినట్టున్నాయి అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. కంగారు పడుతూ ఉండేసరికి ఇక్కడ మీనా కాస్త వంట వండుదామని చేప ముక్కలు తిరిగేద్దామనుకునే లోపే గబగబా ఇంకా మనోజ్ ఫోన్ చేస్తాడు ప్రభావతికి. ఫోన్ చేసేసరికి అమ్మ ఇక్కడికి చేప ముక్కలు వచ్చేసాయమ్మా అని చెప్పనేసరికి చేప ముక్కలు రావడం ఏంట్రా అని చెప్పాను. కానీ నువ్వు మీనా ఒకరినొకరు డాష్ ఇచ్చుకున్నారు కదా, అప్పుడేదో మారిపోయి ఉంటుంది అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతి పరుగున వెళ్ళి ఏదే నీ దగ్గర ఉన్న కవర్ ఏదే అనగానే అదిగోండి అత్తయ్య చేప ముక్కలు కడగాలి ఇప్పుడు అనగానే అవి చేప ముక్కలు కాదు, మనోజ్కి ఇవ్వాల్సిన కవర్ ఇది. మనోజ్ దగ్గర చేప ముక్కలు ఉన్నాయి అని చెప్పాను. కానీ ఇంకా అవే తీసుకొచ్చి ఏంటి మీనా కూర వండుతానని చెప్పి వంటగదిలోకి వెళ్ళి మళ్ళీ కవర్ తీసుకుని వచ్చావేంటి అని చెప్పాను. కానీ ఇవి చేప ముక్కలు కాదంటండి, ఈ చేప ముక్కల కవరు మీ అన్నయ్య పట్టుకుని వెళ్ళిపోయాడంట అని చెప్పాను. కానీ ఇంతకీ ఈ కవర్ ఏంటి అని చెప్పాను. కానీ ఏమో తెలియదు, మరి ఇదే మీ అన్నయ్యకి ఇవ్వాలంట అని చెప్పి అనేసరికి ఏంటి కవరు అని చెప్పాను. కానీ ప్రభావతి లాక్కుంటుంది. చూడని ప్రభా అని చెప్పాను. కానీ లేదు ఇది చూడకూడదు అని చెప్పి ప్రభావతి లాగేసుకుంటుంది. బాలు ఇద్దరు లాక్కుందాం అనుకునే లోపే మనోజ్ కాస్త వచ్చేసి ఇదిగో అమ్మ చేప ముక్కలు అనగానే ఇదిగోరా బ్లౌజ్ పీసు, ఇది తీసుకెళ్ళి మిషన్ దగ్గర ఇచ్చేసే అని చెప్పి ఇచ్చేసి పంపించేస్తుంది. బాలుకు అనుమానం కలుగుతుంది, వీడేంటి ఏం పట్టుకెళ్తున్నాడు, బ్లౌజ్ పీస్ అయితే అదే తీసి చూపించవచ్చు కదా, ప్రభావతమ్మ ఎందుకు చూపించట్లేదు, ఏముంది అందులో అని చెప్పి అంటూ ఆలోచిస్తూ ఉండగా ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పాను. కానీ మనోజ్కి ప్రభావతమ్మ ఏదో ఇచ్చినట్టు అనిపిస్తుంది మీనా అని చెప్పాను. కానీ ఏం కాదు, మీ అమ్మగారు ఏదైనా సరే
మీకు చెప్పకూడదు అనుకుంటారు కదా, అందుకే చెప్పలేదేమో అనగానే, బ్లౌజ్ పీస్ విషయం కూడా చెప్పకూడదు అనుకుంటుందా మా అమ్మ నాతోటి అనగానే, ఏమో ఎవరికి తెలుసు అని చెప్పి, మీనా కాస్త నాకు పనుంది వంటగదిలోకి కొంచెం వస్తారా, ఆ ఉల్లిపాయలు అవి కట్ చేద్దరు కానీ అనగాని, ఏంటి నేనా అని చెప్పాను కానీ, నాకు సహాయం చేయరా ఏంటి అని చెప్పనేసరికి, సరే పద అని చెప్పి మీనా బాలు ఇద్దరు వంటగదిలోకి వెళ్ళిపోతారు. అమ్మయ్య, వీడికి డౌట్ రాలేదు, మనోజ్ గాడు ఆ బంగారం తీసుకెళ్తే ఎంత వస్తాయో ఏంటో అని చెప్పి వెంటనే ఫోన్ చేసేసరికి, ఇంకా లేదమ్మా వెళ్తున్నాను అనగానే, జాగ్రత్త, అసలే తింగరోడివి, నువ్వేమన్నా అటు ఇటు ఎక్కడైనా పాడేస్తే తర్వాత ఇబ్బంది పడతావు అని చెప్పి మాట్లాడేసరికి, లేదులే అమ్మ జాగ్రత్తగానే తీసుకువెళ్తాను అని చెప్పి ఇంకా చెప్తాడు. చెప్పిన తర్వాత అంతా బాగానే ఉంటుంది. ఇంకా బాగానే ఉండేసరికి అవి 4 లక్షలు రావాలనుకుంటే ఆ బంగారానికి 2 లక్షలు మాత్రమే వస్తాయి. ఎందుకంటే అంత ఎక్కువ బంగారం లేదు కదా. లేకపోయేసరికి 2 లక్షలు మాత్రం వచ్చేసరికి అందులో 1 లక్ష రూపాయలు డీలర్కి ఇచ్చి మిగిలిన డబ్బు ఇస్తానని చెప్పి 1 లక్ష రూపాయలు కాస్త రోహిణికి ఇస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ 4 లక్షల్లో 1 లక్ష రూపాయలు లాభం అని చెప్పాడు కదా మనోజ్. ఇవ్వకపోతే రోహిణికి అనుమానం వస్తుందేమోనని చెప్పి రోహిణి చేతిలో పెట్టేసేసరికి ఆ రోహిణి ఏం చేస్తుంది, ఇన్ని రోజులు మనోజ్ ఏ పని పాట లేకుండా ఖాళీగా బేవర్స్లా తిరిగాడని ఇంట్లో వాళ్ళు నానా మాటలు అన్నారు కదా. ఇప్పుడు 1 లక్ష రూపాయలు సంపాదించిందని గొప్పగా చెప్పుకోవాలి కదా దాని మొగుడు. సో ఆ ఉద్దేశంతో మావయ్య అని చెప్పాను కానీ, ఏంటమ్మా అని చెప్పనేసరికి, మీ అబ్బాయి 1 లక్ష రూపాయలు లాభం తీసుకొచ్చాడు అని చెప్పనేసరికి, 1 లక్ష రూపాయలు లాభం తీసుకొచ్చాడా అని చెప్పాను కానీ, అవును మావయ్య, ఒక అపార్ట్మెంట్ వాళ్ళకి 4 లక్షలు సరుకు అమ్మి అందులో 1 లక్ష రూపాయలు లాభం వచ్చేటట్టు చేశాడు. ఇదంతా తన తెలివితేటల వల్లే చేశాడు. మీనా బాలు అందరూ కూడా నా భర్తని తక్కువగా చేసి మాట్లాడారు కదా. ఎలాంటి సామర్థ్యం లేదని, అనుభవం లేదని, అసలు ఎలాంటి టాలెంట్ లేదని, డిగ్రీల మీద డిగ్రీలు చదివాడే కానీ అసలు బుర్రే లేదని తెగ మాట్లాడినారు కదా అని చెప్పనేసరికి, అమ్మ రోహిణి ఇప్పుడంత అవసరమా అనగానే, అవసరమే అత్తయ్య, మనల్ని అన్నప్పుడు మనం ఎందుకు వదిలేయాలి, మనం నిలబడి చక్కగా చేసుకుంటున్నప్పుడు మనం ఎందుకు అందరికీ తెలిసేటట్టు చెయ్యకూడదు అని చెప్పి ఇంకా రోహిణి అనేసరికి, మనోజు ఇటు ప్రభావతి ఇద్దరు ఒకరి మొహాలంక ఒకరు చూసుకుంటారు. ప్రభావతి కాస్త మనోజ్ని తిట్టినట్టుగా మాట్లాడేసరికి, రోహిణి ఎందుకు ఇదంతా, మళ్ళీ దిష్టి తగులుతుంది, పద వెళ్దాము అని చెప్పి వెళ్ళిపోతారు. పోనీలే వీడు ప్రయోజకుడైతే మంచిదే కదా అని చెప్పి మీనా బాలు అనుకుంటారు. ఇంకా అలా అనుకున్న వాళ్ళు కాస్త బాలు ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటండి అంత అలా ఆలోచిస్తున్నారు, ఇందాక నేను వండిన చేపల కూర బాగోలేదా అని చెప్పాను కానీ, కాదు మీనా, నువ్వు మరొక కారు తీసుకుందాము అన్నావు కదా, డబ్బులు ఎలా పోగేయాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పనేసరికి, పోనీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరైనా కారు ఉంటే తీసుకోండి, ప్రతి నెల రెంట్ ఇచ్చేద్దరు కానీ, అప్పుడు మనము కారు తిప్పుకుంటే వచ్చేది ట్రిప్స్ అవి ఉంటాయి కదా అని చెప్పాను. కానీ ఐడియా బాగానే ఉంది, కానీ ఇప్పుడు కారు ఎవరిస్తారు అనగాని, అడిగి చూడండి, ఎవరైనా ఇస్తారు కదా, ఒక డ్రైవర్ని పెట్టి తిప్పామనుకోండి, అప్పుడు వచ్చే లాభంలో వాళ్ళ రెంట్ వాళ్ళకి ఇచ్చేగా మిగిలిన డబ్బులు మనం ఏ చిట్టి అయినా కట్టుకోవచ్చు కదా అని చెప్పనేసరికి, సరే అడుగుతాను అని చెప్పి బాలు కాస్త షెడ్కి వెళ్ళిపోయేసరికి, ఏంట్రా బాలు అని చెప్పాను కానీ, అదే నువ్వు ఇక్కడే ఉన్నావా లేదా అని ఫోన్ చేశాను అనగాని, సరే ఏంటో చెప్పు అనగానే, ఎవరి దగ్గరైనా కారు అద్దెకు ఉంటుందా అని చెప్పనేసరికి, ఎందుకురా, నీ కారు సరిగ్గా పని చేయట్లేదా ఏంటి, మొన్ననే కదరా కొన్నాము, అయినా నువ్వంత రఫ్ అండ్ టఫ్గా ఏమి కార్ని యూజ్ చేయవు కదా, మరి ఇంకెందుకు అని చెప్పనేసరికి, అది కాదురా, మేము పైన రూమ్ కట్టుకుందామని అనుకుంటున్నాము, అందుకోసమని మీనా చెప్పింది, వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా కారు రెంట్కి తీసుకుని దాన్ని తిప్పితే డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో చీటీ కట్టి రూమ్ కట్టుకోవచ్చు అని సలహా ఇచ్చింది, అందుకోసమని అని చెప్పాను. కానీ ఆలోచన బాగానే ఉందిరా, మరి కారు ఎవరు రెంట్కి ఇస్తారనేది అర్థం కావట్లేదు అని చెప్పాను. కానీ అన్న అని చెప్పనేసరికి, ఏంట్రా అని చెప్పాను. కానీ మొన్న ఒక అన్న వచ్చి ఇక్కడ కార్లు ఎవరికైనా రెంట్కి కావాలితే ఇస్తాను అని చెప్పాడన్నా, పాంప్లెట్ కూడా ఇచ్చాడు, ఉండన్నా తీసుకొస్తాను అని చెప్పి వాడు కాస్త లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి ఇంకా పాంప్లెట్ తీసుకొచ్చి ఇస్తాడు. సరేరా పద వెళ్దామని ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళేసరికి, చూడు బాలు,
నువ్వు కారు బాగా నడుపుతావని, నీకు సామర్థ్యం ఉందని నాకు తెలుసు. కానీ కారు నీకు ఇవ్వాలి అంటే నాకు ఏదో ఒక షూరిటీ ఇవ్వాలి కదా. ఏదో ఒకటి తాకట్టు పెట్టుకోవడానికి ఏదో కాగితాలో లేదంటే ఎంతో కొంత డబ్బో ఇస్తే నాకు షూరిటీ కింద ఉంటుంది కదా. నిన్ను ఏ నమ్మకం చేత కారు నీ చేతిలో పెట్టేయాలి అని చెప్పి మాట్లాడేసరికి, అవును అది నిజమే కదరా అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చి బాలు అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు షూరిటీ అంటే ఎక్కడి నుంచి తేవాలి, ఎలా తేవాలి అని ఆలోచనలో పడతాడు బాలు. అయితే ఆలోచనలో పట్టేసరికి, ఏమైందండి, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు అనగానే, నువ్వు చెప్పినట్టుగా రెంటల్ కారు గురించి సర్వీస్ చేసి రెంటల్ కారు ఒక షాపు ఓనరు వచ్చి మా షెడ్లో అడిగాడంట. అడిగితే సరే అని వెళ్ళి మాట్లాడితే అతను షూరిటీ అడుగుతున్నాడు. ఏదైనా వస్తువులు కానీ డబ్బు కానీ కావాలి అంటున్నాడు అని చెప్పాను. కానీ ఇప్పుడు మన దగ్గర ఇంచుమించుగా 1,00,000 రూపాయలైనా అడ్వాన్స్ ఇవ్వాలి కాబట్టి 1,00,000 రూపాయలు మన దగ్గర లేవు. కాబట్టి నా ఉద్దేశ ప్రకారం నేను చెప్పినట్టుగా, ఏంటి నీ ఉద్దేశం అని చెప్పాను. కానీ అదే నా ఉద్దేశం ఏంటంటే, నా నగలు ఉన్నాయి కదా, అవి అత్తయ్యని అడిగి తీసుకుందామండి. అవేమీ నేను వేసుకోవడానికి కాదు కదా. తాకట్టు పెట్టి కారు తీసుకుని కొన్ని రోజులకి రూమ్ అయిపోయిన తర్వాత విడిపించేసి ఇచ్చేద్దాము. నేనేమి వేసుకోవడానికి అడగట్లేదు కదా అనగానే, నీ ఆలోచన బాగానే ఉంది. సరే ముందు మా నాన్నని వెళ్ళి మన ఆలోచన చెప్దాము అని చెప్పి నాన్న అని చెప్పి వెళ్ళి అడిగేసరికి, ఏంట్రా అని చెప్పాను. కానీ నాన్న రూమ్ కట్టుకోవాలంటే డబ్బులు పోగేయాలి, సుమారు 4-5 లక్షలు అవుతుందని చెప్పారు. 4-5 లక్షలు ఎప్పటికి పోగేస్తాము? అందుకని మీనా నాకు ఒక సలహా ఇచ్చింది అని చెప్పాను. కానీ మీనా సలహా ఇచ్చిందంటే దాన్ని వెనక ముందు ఆలోచించే అవసరమే లేదు, వెంటనే ఇంకా ఆచరణలో పెట్టేయచ్చు అనగానే, అదే నాన్న మీనా అంటుంది ఏంటంటే, ఒక రెంట్ కారు తీసుకుని ఆ కారుని తిప్పుకుంటే అద్దె ఇచ్చేసిన తర్వాత ఆ కారులో డబ్బులు మిగులుతాయి కాబట్టి ఆ డబ్బుతో చీటీ వేసుకుంటే బాగుంటుంది అని మీనా సలహా ఇచ్చింది అని చెప్పాను. కానీ బేషుగ్గా ఉంది సలహా అని చెప్పనేసరికి, అంటే ఇప్పటికిప్పుడు రెంట్ కారు ఇవ్వాలి అంటే ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలంట. నా దగ్గర లేవంత అమౌంట్, మీనా దగ్గర కూడా ప్రతి నెల కట్టేసినందువల్ల మీనా దగ్గర కూడా అంత అమౌంట్ లేదు. అందుకని అమ్మ దగ్గర మీనా బంగారం ఉంది కదా, ఆ బంగారం ఇస్తే తాకట్టు పెట్టుకుని ఆ డబ్బులు ఏయో అక్కడ అడ్వాన్స్గా కట్టి కారు తీసుకుంటాను అని చెప్పాను. కానీ మంచి ఆలోచనేరా, బంగారమే కదా, అయినా అవి వేసుకోనని చెప్పింది కానీ వాడుకోకుండా ఉండడం కుదరదు కదా, అవసరానికి కదా వాడుకుంటున్నారు, మళ్ళీ తర్వాత విడిపించి ఇచ్చేస్తారు కదా అని. కానీ ఇచ్చేస్తాం నాన్న, రూమ్ అవ్వడంతో నెక్స్ట్ బంగారమే విడిపించి ఇచ్చేస్తాము అని చెప్పనేసరికి, సరే ఉండు పిలుస్తాను అని చెప్పి ఇంకా ప్రభావతిని పిలుస్తాడు. వీళ్ళ ముగ్గురు ఇలా మాట్లాడుకోవడం కాస్త మనోజ్ వింటాడు. అయ్యి బాబో ఇప్పుడేంటి ఇలా ఇప్పుడు బంగారం అడుగుతున్నారు, ఎన్ని రోజులు లేనిది వీళ్ళకి ఇప్పుడే అవసరం అయిపోయిందా ఏంటి బంగారం? ఇప్పుడు కనుక బంగారం గిల్ట్ బంగారం అన్న విషయం తెలిస్తే ఇంక ఏదైనా ఉందా, అమ్మ బ్రతకనిస్తుందా అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటాడు మనోజ్. అయితే అనుకున్నవాడు కాస్త అమ్మ అమ్మ అనుకుంటూ వెళ్తాడు. ఏంట్రా మీ నాన్న అక్కడ పిలుస్తున్నాడు అని చెప్పనేసరికి, నాన్న ఎందుకు పిలుస్తున్నారో నాకు తెలుసమ్మా అని చెప్పాను. కానీ మీ నాన్న ఎందుకు పిలుస్తున్నాడో నీకెలా తెలుసురా అని చెప్పనేసరికి, ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నేను విన్నాను కాబట్టి అనగానే, ఏంటి మీ నాన్న మాట్లాడుకున్నది విన్నావా? ఇంతకీ మీ నాన్న ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు అనగానే, మీనా బాలు వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీనా బాలు వాళ్ళకి బంగారం కావాలంట అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను. కానీ అవునమ్మా, వాళ్ళు పైన రూమ్ కట్టుకోవాలి అని అనుకున్నారు కదా, దానికి మీనా సలహా ఇచ్చిందంట. ఒక కార్ని రెంట్కి తీసుకుని దాన్ని నడిపి ఆ వచ్చే డబ్బులతో చీటీ కట్టి రూమ్ కట్టుకోవచ్చు అని సలహా ఇచ్చిందంట మీనా. ఆ సలహా ప్రకారం ఇప్పుడు బాలు దగ్గర డబ్బులు లేకపోవడంతో ఇంట్లో ఉన్న తన బంగారం తాకట్టు పెట్టుకుంటామని ఇంకా నాన్నని ఇద్దరూ కలిసి అడుగుతున్నారు అని చెప్పాను. కానీ అచ్చు బాబోయ్ ఇంకేం చేసావురా బాబు, ఇప్పుడు ఇంక అయిపోయింది, ఇంకా నా జీవితం అయిపోయినట్టే
చెప్పినట్టే మీ నాన్న నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు అని చెప్పి కంగారు పడేసరికి, లేదమ్మా నేను గిల్ట్ నగలు తీసుకొచ్చి ఇచ్చాను కదా, అవి ఇచ్చేసే అనగానే, నీకేమన్నా పిచ్చా ఏంట్రా, గిల్ట్ నగలు తీసుకొచ్చి ఇచ్చేయడం ఏంటి అని చెప్పి మాట్లాడేసరికి ఇదంతా కూడా కామాక్షి వాళ్ళ ఇంట్లోనే జరుగుతూ ఉంటుంది. ఏంటొదినా, వీడు ఎన్ని తప్పులు చేసినా వీడిని ఇలానే వెనకేసుకొస్తావా అని చెప్పాను. కానీ ఏం చేయమంటావు వదినా, వీడు తలరాతో నా తలరాతో అర్థం కావట్లేదు. ఏ నక్షత్రాన వీడు పుట్టాడో వీడిని చిన్నప్పటి నుంచి కవర్ చేయడమే సరిపోతుంది. వీడు తప్పులు చేయడం, నేను సరిదిద్దడం, వీడు ఏదైనా పోగొట్టడం, నేను సమకూర్చడం, ఇదే అయిపోతుంది. ఏంటో నా పరిస్థితి ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి ప్రభావతి కాస్త అంటుంది. ఇప్పుడు ఏం చేయాలంట అని చెప్పాను. కానీ ఆ గిల్ట్ నగలు ఇచ్చేస్తే సరిపోతుంది అనగానే, అవి గిల్ట్ నగలు అన్న విషయం తెలిస్తే వాడు ఊరుకుంటాడా ఏంటి అని చెప్పాను. కానీ అదే కదా నేనంటున్నాను అనగానే, ముందైతే ఇవ్వమ్మా, తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని చెప్పనేసరికి ప్రభావతిని పిలవడంతో, ఏంటి ప్రభా ఎక్కడికి వెళ్ళావు, అయినా మీ ఇద్దరు కలిసి వస్తున్నారేంటి అని చెప్పాను. కానీ లేదు నాన్న, నువ్వు అమ్మని పిలవడం నేను చూశాను, అందుకనే అమ్మను కామాక్షి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంది కదా అని పిలవడానికి వెళ్ళాను అని చెప్పనేసరికి, ఏంటి నాన్నో వీడు పని చెప్తేనే చేయడు, పని చెప్పకపోయినా అమ్మ దగ్గరికి వెళ్ళి మరీ పిలుచుకొచ్చాను అని చెప్తున్నాడు, వీడిని నమ్మాలా అని చెప్పనేసరికి, వాడేం తప్పు చేశాడ్రా, వాడేం తప్పు చేయలేదు, ఇంతకీ మీరు ఎందుకు నన్ను పిలిచారు అనగానే, వెళ్ళి మీనా బంగారం ఉంది కదా ఆ బంగారాన్ని తీసుకురా అని చెప్పనేసరికి, ఏంటి అని చెప్పాను. కానీ ఏంటి మీనా బంగారం ఇంట్లో లేదా, ఆ బంగారాన్ని తీసుకురా అనగానే, అయినా అది వేసుకోనని నా మొహం మీద కొట్టింది కదా, మళ్ళీ ఆ బంగారం ఎందుకు, దాని మొగుడు కొనిపెడితేనే కానీ కొనుక్కోను అని చెప్పింది కదా, మరి ఇంకెందుకు ఈ బంగారపు నగలు అని చెప్పనేసరికి, ఎందుక వాళ్ళ అవసరానికి, మీనా వేసుకోను అని చెప్పింది అంతే కదా, అవసరానికి వాడుకోము అని చెప్పలేదు కదా, ఆ బంగారం మీనా బంగారమే కదా, వాళ్ళు అవసరానికి వాడుకుంటారంట, వాళ్ళకేదో డబ్బు అవసరం ఉందంట, అందుకోసమనే వాడుకుంటారంట అని చెప్పనేసరికి, అది అని చెప్పాను. కానీ వెళ్ళు ప్రభా, వెళ్ళి తీసుకురా, మీనా బంగారం మీనాకి ఇవ్వడానికి అంత సంకోచిస్తావేంటి, వెళ్ళి ఆ బంగారం ఎక్కడుందో తీసుకురా అని చెప్పనేసరికి, అది అని చెప్పాను. కానీ చెప్పు, బంగారం ఎక్కడుందో వెళ్ళి తీసుకురా అంటుంటే అది అంటావేంటి అని చెప్పనేసరికి, తీసుకొస్తాను అని చెప్పి ఇంకా మీనా ప్రభావతి కాస్త వెళ్ళి టెన్షన్ పడుతూనే ఇంకా బంగారం అది తీసుకొచ్చేసరికి కవర్ తోటే ఇస్తుంది. కవర్ తోటే ఇచ్చేసరికి, ఇదిగోరా అని చెప్పాను. కానీ ఇంకా బాలు అవన్నీ చూస్తాడు, అవి గిల్టు నగలని అనుకోడు బాలు, ఎందుకంటే సేమ్ బంగారపు చేతలాగే చేయించి తీసుకొస్తాడు కాబట్టి. ఇంక తీసుకొచ్చిన తర్వాత, సరే వెళ్ళండి రా అని చెప్పనేసరికి, ఇప్పుడే వెళ్ళమంటావా నాన్న అని చెప్పాను. కానీ ఇప్పుడే వెళ్ళండి రా, మళ్ళీ ఎందుకు ఆలస్యం చేయడం, ఇప్పుడే వెళ్ళండి, వెళ్ళి ఆ బంగారం నగలు తాకట్టు పెట్టి ఇంకా తర్వాత వెళ్ళి పని చూసుకుని రండి అని చెప్పనేసరికి, సరే నాన్న అని చెప్పి ఇంకా బాలు మీనా బంగారం తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళడంతో పాటు బాలు చైన్ ఒకటి ఉంది కదా, వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టింది, అది బాలు చేతికి పెట్టిన ఉంగరం, అలాగే మీనాకు గాజులు కూడా తీసుకొచ్చి ఇచ్చేసాడు కదా బాలు, అవి మొత్తం అన్నీ కలిసి తీసుకువెళ్ళి అక్కడ పెడతారు. ఈ బంగారం పక్కన పెట్టేసేసరికి వాడు అన్నీ చెక్ చేసి ఈ మీనా ఇచ్చిన బంగారం ఒరిజినల్ అని పక్కన పెట్టి డూప్లికేట్ బంగారాన్ని పక్కన పెట్టి, ఏంటి నేను మీకు అంతే వెదవలా కనిపిస్తున్నానా అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నారు సేట్జీ, మేమేం చేసాము అనగానే, బంగారము రోల్డ్ గోల్డ్ నగలు కలిపి ఇచ్చేస్తే రెండు బంగారం అని తీసేసుకుంటాం అనుకుంటున్నారా ఏంటి, మీరు మోసం చేస్తే మేము మోసపోయాము అనుకుంటున్నారా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వీళ్ళంతా. అంటే అది నిజమైన బంగారం కాదా అని చెప్పనేసరికి, కాదేమోనండి అని చెప్పాను. కానీ ఇది రోల్డ్ గోల్డ్ బంగారం, మీరిచ్చిన చైను ఉంగరం మాత్రమే, గాజులు మాత్రమే నిజమైన బంగారం అని చెప్పాను. కానీ బాలుకి పిచ్చ కోపం వస్తుంది. ఇంకా గబగబా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఇంకా సత్యం ఇంట్లో ఉండడు, ప్రభావతి కూడా ఇంట్లో ఉండదు.
అమ్మా నాన్న అని చెప్పి బాలు గట్టిగా అరుస్తాడు. అరిచేసరికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సత్యానికి ఫోన్ చేస్తాడు. నాన్న ఎక్కడికి వెళ్ళారు అనగానే మేము ఇప్పుడే బయటకు వచ్చాంరా, ఏమైంది అని చెప్పనేసరికి మీరు అర్జెంటుగా ఇంటికి రండి అని చెప్పనగానే బాబోయ్ వీడికి తెలిసిపోయినట్టుంది, ఇప్పుడు ఇంటికి రమ్మని అర్జెంటుగా రమ్మని చెప్తున్నాడు, ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏం గొడవ జరుగుతుందో ఏంటో అని కంగారు పడుతూ ఉండగానే పద బాలుగాడి ఇంటికి ఎందుకో రమ్మంటున్నాడు అనగానే మనం బయటకు వచ్చాం కదండి అనగానే నోరు మూసుకొని పద వాడు రమ్మని చెప్తున్నాడు కదా పద ఇంటికి అని చెప్పనేసరికి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళడంతో ఏమైందిరా బాలు, ఎంత డబ్బు వచ్చింది అని చెప్పనగానే డబ్బు వచ్చిందా, నన్ను మోసం చేశారు నాన్న అని చెప్పనేసరికి మోసం చేయడం ఏంట్రా అని చెప్పాను. కానీ ప్రభావతమ్మ నాకు రోల్డ్ గోల్డ్ నగలిచ్చింది, నా భార్యవి బంగారపు నగలైతే రోల్డ్ గోల్డ్ నగలిచ్చింది అనేసరికి ప్రభావతి టెన్షన్ పడిపోతుంది. ఏంటి ప్రభా రోల్డ్ గోల్డ్ నగలిచ్చావా, అసలు బంగారపు నగలు ఏం చేశావు చెప్పు ప్రభా అని చెప్పనేసరికి అది అనగానే చెప్పండి అత్తయ్య, అసలు నా బంగారపు నగలు ఏం చేశారు, నేను తాకట్టు పెట్టుకోవడానికి కదా అడిగాను, అయితే మీరు రోల్డ్ గోల్డ్ నగలు సేమ్ మోడల్ నగలు చేయించారు అంటే అసలు మీ దగ్గర బంగారపు నగలు ఉన్నాయా, ఎందుకు ఇదంతా చేశారు, మేము అడిగినప్పుడే ఈ విషయం చెప్పుంటే మాకు అక్కడ అవమానం జరిగేది కాదు కదా, ఆయనకు అక్కడ ఎంత అవమానం జరిగిందో తెలుసా, మేమేదో దొంగల్లాగా తప్పు చేసిన వాళ్ళలాగా వాడి నుంచి తప్పించుకొని రావాల్సి వచ్చింది, చెప్పండి అత్తయ్య అని చెప్పనేసరికి అది అని చెప్పాను. కానీ అత్తయ్య చెప్తారా చెప్పరా అని చెప్పి గట్టిగా అడుగుతుంది మీనా. అది మనోజు మోసపోయాడు అంటే నేనే ఆ బంగారం ఇచ్చాను అని చెప్పనేసరికి ఏంటి మనోజ్ మోసపోయాడు అంటే నువ్వు బంగారం ఇచ్చావా, ఏం మాట్లాడుతున్నావు ప్రభా, అంటే వాడిని మోసపోతుంటే నువ్వు బాగా డబ్బులు ఇచ్చి ఇంకా మేపుతున్నావా, వాడు మోసపోవడం ఏంటి, పైగా బిజినెస్ చేశాడు అని ₹1,00,000 లాభం వచ్చిందని మొన్నే రోహిణి తీసుకొచ్చి చూపించింది కదా, మరి వాడు మోసపోవడం ఏంటి ప్రభా అని చెప్పాను. కానీ ఆ ₹1,00,000 మీనా నగలు తాకట్టు పెట్టి ఇచ్చినవే యాండి అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా రోహిణి అయితే ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అంటే ఆ నగలు తాకట్టు పెట్టి ఆ ₹1,00,000 తీసుకొచ్చి ఇచ్చినవి నగలు తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఇచ్చినవా, అంతే తప్ప మనోజ్ సంపాదించినవి కాదా అనగానే వాడు మోసపోయాడు, ఎవరో వచ్చి డబ్బులు ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయారంట, అవి దొంగ నోట్లని చెప్పి వేరే వాళ్ళు వచ్చి డబ్బు పట్టుకెళ్ళిపోయారు, ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాను. కానీ మనోజ్ కాస్త పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి అసలు విషయం తెలిసింది అంతే అని చెప్పి మాట్లాడేసరికి ప్రభావతినైతే సత్యం చెయ్యెత్తుతాడు. చిచ్చి నీలాంటి దాన్ని కొట్టినా పాపమేనే, వాడు ఎన్ని తప్పులు చేస్తున్నా వెనకేసుకొస్తూ నెత్తి మీద ఎక్కించుకుంటూ వాణ్ణి నువ్వు ఇంకా సమర్థిస్తున్నావు, నువ్వే వాణ్ణి సోమరిపోతులా తయారు చేస్తున్నావు, నీలాంటిది ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తక్షణమే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో, ఏం చేసుకుంటావో నీ ఇష్టం, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ఇంకా సత్యం కాస్త ప్రభావతి చేపట్టుకుని బయటికి గేట్ దాకా తీసుకొచ్చేస్తాడు. అది కాదండి ప్లీజ్ అండి, నేను చెప్పేది వినండి, వాడు మన కొడుకే అని చెప్పాను, కానీ వాడు మాత్రమే నీ కొడుకా ప్రభా, మిగిలిన వాళ్ళు ఎవరూ నీ కొడుకులు కాదా, అప్పుడు అలాగే లక్షలు తీసుకువెళ్ళి వాడికే ఇచ్చావు, ఇప్పుడు ఏకంగా మీనా నగలు తాకట్టు పెట్టి మరీ ₹4,00,000 ఇచ్చావు, తాకట్టు పెట్టి మరీ వాడికి డబ్బులు ఇచ్చావు, ఏంటి ప్రభా ఏంటిదంతా, అసలు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది, నిన్ను చూస్తుంటేనే నాకు చిరాకు పుడుతుంది అని చెప్పాను. కానీ అది కాదండి అనగాని వెళ్ళిపో, నా ఇంటి నుంచి వెళ్ళిపో అనగాని ఎక్కడికి వెళ్ళిపోతుంది మావయ్య, అత్తయ్య తప్పు చేశారు, అది కొడుకు మీద ఉన్న ప్రేమ వల్లే కదా, అంతే తప్ప కొడుకును బాధ పెట్టాలి అన్న ఉద్దేశం కాదు కదా అని చెప్పనేసరికి ఏంటమ్మా మీనా నువ్వు కూడా వెనకేసుకొస్తున్నావా అని చెప్పాను. కానీ అవును మామయ్య వదిలేసేయండి, అత్తయ్య ఈ వయసులో ఎక్కడికి వెళ్తారు, ఆవిడ తప్పు చేసింది సరే ఒప్పుకుంటాను, వదిలేసేయండి మామయ్య, ఇంకా దాని గురించి ఎక్కువ గొడవ చేయకండి, ఏమండి ఆ గిల్ట్ నగలు వాళ్ళకి ఇచ్చేసేయండి, మన నగలు మనకు తెచ్చేసేయండి అని చెప్పి మీనా కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది. చూసారా మీనా గొప్పతనం, ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చేసినా ఎక్కువగా పట్టించుకోదు, అంతా నా వాళ్ళే అనుకుంటుంది అని చెప్పి ఇంకా బాలు కాస్త లోపలికి వెళ్ళిపోతాడు.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి ప్రభావతికి గట్టి షాక్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.